రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పేరుతో జగన్ 900 కోట్ల అవినీతి చేశారని మంత్రులు ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతలు చేపట్టలేదని జగనే చెప్పిన విషయాన్ని వారు బహిర్గతం చేశారు. డీపీఆర్కు ముందస్తు పని చేసుకుంటున్నామని ఎన్జీటీలో అఫిడవిట్ వేయటం, సాగునీటి ప్రాజెక్టు కాదు తాగునీటి ప్రాజెక్టు అంటూ జీవో ఇచ్చిన ఆధారాలను తెలుగుదేశం నేతలు బయటపెట్టారు. జగన్ చేపట్టింది రాయలసీమ థెఫ్ట్ ఇరిగేషన్ అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. 102 రాయలసీమ ప్రాజెక్టులు నిలుపుదల చేస్తూ గత ప్రభుత్వంలో ఉత్తర్వులు జారీ చేయలేదా అని నిలదీశారు. రాయలసీమకు ఎవరేం చేశారో అసెంబ్లీలో చర్చించే దమ్ము ధైర్యం జగన్కు కానీ అతని ఎమ్మెల్యేలకు ఉందా అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. జగన్ వ్యాఖ్యలకు మంత్రులు, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు గట్టిగా బదులిచ్చారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ అనేది కొత్త ప్రాజెక్ట్ కాదు. కరువు పీడిత రాయలసీమ నెల్లూరుకు అదివరకే చేసిన కేటాయింపుల మేరకు ముందే కట్టి ఉన్న రిజర్వాయర్లకు నీటిని సప్లిమెంట్ చేసే లిఫ్ట్ ఇది. రహస్య ఒప్పందం చేసుకుని రాష్ట్రానికి, రాయలసీమకు తీరని అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు. కేవలం జగన్కి ఎక్కడ క్రెడిట్ వస్తుందో అని చెప్పి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కాదు, రాయలసీమ థెఫ్ట్ ఇరిగేషన్. అసలు అది ప్రాజెక్టే కాదు, కేవలం డిపిఆర్ తయారు చేయడానికి సంసిద్ధం చేసుకుంటున్నాం. అంటే మనం ఇల్లు కట్టాలి అంటే ముగ్గు వేయాలి కింద, ఆ ముగ్గు పోసే ముందు ఏం చేస్తాం, చెట్లు కంపలు కొడతాం. అది నువ్వు చేసుకుంటున్నాని చెప్పి నువ్వు నీ ప్రభుత్వంలో అధికారికంగా ఎన్జీటీకి నన్ అదర్ దాన్ ది చీఫ్ సెక్రటరీతో సంతకం పెట్టించావు. ఎంత డైవర్ట్ చేశారు దీంట్లో నుంచి? 900 కోట్లు. పోనీ నువ్వు ఏం చేసినా చిత్తశుద్ధితో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావు. ఏదో రూపంలో చేస్తావా చేయవా, నీకు ఒక ఆలోచన ఉంది, మాకు ఒక ఆలోచన ఉంది. పోనీ దాన్ని చేసావు. అదే 1200 కోట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాడు. నువ్వు వెళ్ళి ఈరోజు ప్రెస్ మీట్లో ఏమంటున్నావు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద చంద్రబాబు నాయుడు గారు కేసులు వేశారని. కేసులు వేసింది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం, నీ మిత్రుడు. అటు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు నీ మీద 2020లో వేశారు. నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన డాక్యుమెంట్లతో సహా చూపించాడు. మేము స్టే తీసుకొచ్చాం దాని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద అని. ఇప్పుడు చెప్పండి, చీకటి ఒప్పందాలు ఎవరికి ఉన్నాయి? ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టింది ఎవరు? రాష్ట్రం కోసం అనుక్షణం తపన పడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, ఆ ప్రాజెక్టుల పేరుతో ప్రజల్ని మోసం చేసింది నువ్వు మరోవైపు. ప్రజల జీవితాలతో ఆడుకొని ఈరోజు మళ్ళీ కబుర్లు చెప్తున్నాం, వచ్చేది మేమే అని. ఎక్కడికి వస్తావు? పంపించారు నీకు. వైనాట్ 175 నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు? 11కి తీసుకొచ్చారు. ఇదే విధంగా ఇప్పటికైనా ఆఖరికి అసెంబ్లీకి రాకుండా పారిపోయారు. అసెంబ్లీలో మీకు బాధ్యత లేదా? మళ్ళీ వచ్చి మాట్లాడంటే రాయలసీమ మీద అసెంబ్లీలో చర్చ మొదలు పెడదాం. పంపించు మీ ఎమ్మెల్యేలను, నువ్వు రా. మా నాయకుడు రెడీగా ఉన్నాడు. రాయలసీమ మీద ఎవరు కరెక్ట్గా ఉన్నారో, ఎవరు తప్పు ఉన్నారో చెప్తాం. అసెంబ్లీ సాక్షిగా తెలుసుకుందాం. ఏదో బయట ఉండి ప్రెస్ మీట్లు కాదు, అసెంబ్లీ సాక్షిగానే తెలుస్తాం. ప్రజలందరూ చూస్తారు. నువ్వు అడిగిన ప్రతి దానికి మా నాయకుడు చెప్పడానికి రెడీ ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం. మొత్తం 10,000 క్యూసెక్కుల సామర్థ్యానికి హంద్రీ నివా పెంచుతానని చెప్పి జరిగే పనులను ఆపు చేసి ఒక తప్పుడు చెత్త జీవో ఇచ్చి ₹1 ఖర్చు పెట్టకోకుండా, ఒక గంపడు మట్టి ఎత్తేయకోకుండా 5 ఏళ్ళు కాలయాపన చేసి అనంతపురం భవిష్యత్తును నాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి కాదా అని నేను అడుగుతా ఉన్నా.